ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. నిబంధనల ఉల్లంఘన, నిధుల చెల్లింపు అంశాలకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇటీవల ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు ఎలాంటి తీర్పిస్తుందోననే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోతోంది. కోర్టు తీర్పును బట్టి ఏసీబీ, ఈడీల విచారణ ఆధారపడింది. కోర్టు కేటీఆర్ కు అనుకూలంగా తీర్పిస్తే విచారణకు బ్రేక్ పడుతుంది. విచారణ కొనసాగించుకోవచ్చంటే మాత్రం ఆయన ఏసీబీ, ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ హైకోర్టు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, హైకోర్టు నిర్ణయంపైనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం అన్నది ఆధారపడి ఉంది. హైకోర్టు నిర్ణయమే చాలా కీలకమైనటువంటి అంశం. కేటీఆర్ భవితవ్యం కూడా హైకోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మరి కేటీఆర్కు అనుకూలమైన తీర్పు వస్తుందా, వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందా అనే దానికి సంబంధించే ప్రస్తుతం ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. ఇప్పుడు అందరి తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు అంతా కూడా హైకోర్టు వైపే ఉంది. హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుంది, కేటీఆర్ భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశానికి సంబంధించి చాలా ఆసక్తి నెలకొని ఉంది. కాబట్టి మరి హైకోర్టు నిర్ణయం కాసేపట్లో వెలువడబోతోంది. 10:30 గంటలకు హైకోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ కు సంబంధించినటువంటి నిర్ణయం 10:30కు, అంటే ఇంకా ఒక 15 నిమిషాల సమయంలో వ్యవధిలో ఆ నిర్ణయం అన్నది వెల్లడి కాబోతోంది. కాబట్టి ఏం నిర్ణయం వెల్లడవుతుందనే దానికి సంబంధించే ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేయడం, విచారణ సమయంలోనే ఆ ఎఫ్ఐఆర్లోనే మొదటి నిందితుడిగా కేటీఆర్ను, రెండవ నిందితుడిగా అరవింద్ కుమార్, అప్పుడు మున్సిపల్ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ను, మూడవ నిందితుడిగా బిఎల్ఎన్ రెడ్డి, అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని మూడవ నిందితుడిగా చేర్చి విచారణ జరిపింది. కానీ ఏసీబీ తన పైన తప్పుడు కేసు నమోదు చేసిందంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగాయి. అయితే ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు తీర్పు వెల్లడించేంత వరకు కేటీఆర్ ను అరెస్టు చేయకూడదన్న ఒక నిబంధనను కూడా పెట్టింది. కాబట్టి తీర్పు రిజర్వ్ అయింది. ఆ రిజర్వ్ తర్వాత ఇవాళ ఆ తీర్పును వెల్లడించబోతోంది. మరి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే చూడాల్సి ఉంది. ఏసీబీ మాత్రం కేటీఆర్ పైన అప్పుడు బిఎన్ఎస్ చట్టం కింద 409, 120B కింద కుట్ర కేసు నమోదు చేసింది. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1), 13(2)A కింద సెక్షన్లు నమోదయ్యాయి. మరి ఇవన్నీ వర్తించవు, కేటీఆర్ కు వర్తించవు. ఆయన ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడలేదు, నిధులు అతని ఖాతాలోకి వెళ్లలేదు అనేటువంటి అంశానికి సంబంధించే కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే లాయర్ వాదనలు వినిపించారు. కానీ ప్రభుత్వం తరపున గాని, దానకిషోర్ తరపున గాని వాదనలు వినిపించినటువంటి ఏజీ గాని, సివి మోహన్ రెడ్డి గాని నిధుల దుర్వినియోగం జరిగింది, ఎటువంటి ఎవరి అనుమతులు తీసుకోకుండానే పార్టీ లేనటువంటి ట్రైపార్టీలు అగ్రిమెంటులో అసలు ఎటువంటి పాత్ర లేనటువంటి హెచ్ఎండిఏ ద్వారా 46 కోట్ల రూపాయల నిధులను ఎఫ్ఈఓకు బదిలీ చేయడం, అది కూడా విదేశీ కరెన్సీ ద్వారా బదిలీ చేయడం, దానికి సంబంధించినటువంటి ఛార్జీలు సుమారు 8 కోట్లు మళ్ళీ హెచ్ఎండిఏనే భరించడం, అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి 54 కోట్ల రూపాయలు మళ్ళాయి అనేటువంటి దానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి ఇదంతా నిధుల దుర్వినియోగం జరిగింది, ఇదంతా కేటీఆర్ కనుసైగల్లోనే జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళు వాదనలు వినిపించారు. కాబట్టి మరి ఇవాళ అసలు ఏసీబీ చేసిన ఎఫ్ఐఆర్ కరెక్టా కాదా, అసలు కేటీఆర్ ఈ వ్యవహారంలో అతను అవినీతికి పాల్పడ్డా లేదా అనే అంశాన్ని తేలాలంటే మరొక 10-12 నిమిషాల పాటు వేచి చూడాల్సిందే. హైకోర్టు నిర్ణయం బట్టి కేటీఆర్ భవితవ్యం ఉంటుంది. అలాగే
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ దూకుడు పెంచింది, ఈడీ కూడా విచారిస్తోంది. కాబట్టి మరి ఈ అంశాల పైన హైకోర్టు నిర్ణయం ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా హైకోర్టు నిర్ణయం ఏ రకంగా వెల్లడించినా రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.